వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకంగా ఎస్బీఐ ఏటీఎం ను అపహరించారు దుండగులు. బుక్కరాయ సముద్రం పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరిగింది. ఇప్పటికే ధర్మవరం, గుంతకల్లులో ఏటీఎం చోరీ ఘటనలు కూడా వెలుగు చూశాయి. వరుసగా ఏటీఎంలను అపహరిస్తున్నారు దుండగులు. ఏటీఎం చోరీ ముఠాను కట్టడి చేయడంలో ఘోర వైఫల్యం చెందారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పోలీసులు. తాజాగా నమోదైనటువంటి ఈ ఘటనకు సంబంధించి తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల ప్రాంతంలో కొందరు ముసుగు వేసుకొని ఏటీఎం లోపలికి వచ్చారు. ఏటీఎం ను పూర్తి స్థాయిలో వారి దగ్గర ఉన్నటువంటి కర్రలతో, రాళ్లతో దాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసేశారు. ఒక ఆటోను, ఒక వ్యాన్ కూడా దాంట్లో వారు తీసుకొని వచ్చారు. సో పూర్తి స్థాయిలో ఏటీఎం ఎక్కించుకునేందుకు వీరిగా పక్కా రెక్కి నిర్వహించి పక్కా స్కెచ్ తోనే అక్కడికి వచ్చారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు చోరీకి గురైనటువంటి ఈ ఏటీఎం కేవలం 100 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ కు ఉంది. అంటే పోలీస్ స్టేషన్ దగ్గరగా ఉన్నటువంటివి ఏదైనా సేఫ్ గా ఉంటాయి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉంటారు చాలా మంది. పోలీస్ స్టేషన్ దగ్గరగా ఏటీఎం ఉంది కాబట్టి ఇక సేఫ్ గా డబ్బులు ఉంటాయి అనేటువంటి దృక్పథంతో డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కూడా సో మాకు ఎలాంటి భయం లేదు అనేటువంటి ధోరణిలో నడుస్తూ ఉంటారు. కానీ పోలీస్ స్టేషన్ కు 100 మీటర్ల దూరం. 100 మీటర్లు అంటే కనీసం మనిషి పరిగెత్తుకుంటూ వెళ్తే 2 నిమిషాలు లోపే పడుతుంది. నడుచుకుంటూ వెళ్ళినా 1 నిమిషం వరకే. బైక్ మీద వెళ్ళినా ఆల్మోస్ట్ 1-2 నిమిషాలు, అంటే 5 నిమిషాల ముందు ఏటీఎం కి చేరుకునేటువంటి వెసులుబాటు ఉన్నటువంటి ఈ ఏటీఎం లో తాజాగా దొంగలు ఏటీఎం ను చోరీ చేయడం మాత్రమే కాదు, ఆ ఏటీఎం ను ఎత్తుకొని వెళ్లారు. సాక్ష్యాలు ఎక్కడా కనబడకుండా తారుమారు చేసేటువంటి ప్రయత్నంలో లోపల ఉన్నటువంటి ఆ మిషన్ ను, లోపల ఉన్నటువంటి నగదును కూడా తీసేసుకొని ఏటీఎం ని కాల్చివేసి అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఈ ఘటన మాత్రం సింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా బుక్కరాయ సముద్రంలో మాత్రం కలకలం రేపుతుంది. పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఏటీఎం లోనే ఇలా ఘటన జరిగితే ఇక దూరంగా ఇటీవలే నమోదైనటువంటి కేసుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ 15th 15 లక్షల రూపాయల నగదును దాంట్లో పెట్టామని బ్యాంక్ అధికారులు తెలియజేశారు. 15 అంటే ఈ రోజు 17వ తేదీ, అంటే 2 రోజుల్లో ఎవరైనా విత్డ్రా చేసుకోగా మిగిలిపోయినటువంటి డబ్బు మొత్తం దొంగతనానికి గురైనట్లు ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒకసారి ఏటీఎం చోరీకి గురైనటువంటి విజువల్స్ ను మనం పరిశీలిద్దాం. సో ఇది చోరీ చేయడానికి లోపలికి వెళ్ళినటువంటి తీరు. ఒక్కసారిగా మాస్క్ వేసేసుకొని ఏటీఎం ను పగలగొట్టడం మాత్రమే కాదు, లోపల డబ్బులు తెచ్చుకోవడం మాత్రమే కాదు, అసలు ఏటీఎం నే అక్కడి నుంచి ఎత్తుకొని వెళ్ళారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసులు ఒక అడుగు ముందుంటారు అనేటువంటి ఆలోచన. కానీ బుక్కరాయ సముద్రం మాత్రం దొంగతనం చేయడంలో దొంగలు పోలీసుల కంటే ఒక అడుగు ముందుగానే ఉన్నారు అనేటువంటిది ఈ సంఘటన నిరూపిస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్ చెప్పండి, బుక్కరాయ సముద్రంలో ఏటీఎం ని ఎత్తుకెళ్లడం, దాన్ని కాల్చివేయడం, దాన్ని అపహరించడం, ఈ ఘటన మాత్రం కొంతవరకు సంచలనంగా మారుతున్నాయి. పూర్తి అప్డేట్స్ అంటే ఈరోజు బుక్కరాయ సముద్రంలో, ఈరోజు సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకంగా ఏటీఎం ని ఎత్తుకెళ్లినటువంటి పరిస్థితి. అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇటీవల చోటు చేసుకుంటున్నటువంటి సంఘటనలు చూస్తే ఇది పోలీసులకి పెద్ద సవాల్ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా బుక్కరాయ సముద్రంలో కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ పోలీసులు ఏమాత్రం అక్కడ పట్టించుకున్నారా లేదా, లేకపోతే ఇంకా ఏం జరుగుతుంది అనేటువంటి వివిధ రకాలైనటువంటి విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏటీఎం ను ఎత్తుకెళ్లేందుకు దుండగులు అది చెప్పాలంటే ఒక రాజమార్గంలో తీసుకెళ్లారా అనేటువంటి అనుమానాలకు దారితీస్తుంది. ఎందుకంటే ఏటీఎం ఎత్తుకెళ్ళి వచ్చినటువంటి దొంగలు ఏకంగా ఒక బొలోరో వాహనాన్ని తీసుకెళ్లారు. అంతా యథేచ్ఛగా అర్ధరాత్రి వేళ అక్కడ ఏటీఎం సెంటర్ ఏదైతే ఉందో ఏటీఎం సెంటర్ అనేటువంటిది ఒక ప్రధాన రోడ్డు మార్గంలో ఉంది. ఇది అనంతపురం తాడిపత్రికి వెళ్లేటువంటి ప్రధాన మార్గంగా ఉంది. అయితే ఇక్కడ ఎస్బీఐ ఏటీఎం లోకి జరుగుతున్నటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏకంగా ఒక రాజమార్గంలో ఏటీఎం ని తీసుకెళ్లారనేటువంటి విధంగా కూడా అక్కడ కల్పిస్తుంది. ఎందుకంటే బొలోరో వాహనాన్ని తీసుకొచ్చారు. ఏటీఎం కి అతి సమీపంలోనే వారు తీసుకొచ్చినటువంటి వాహనాన్ని అక్కడ నిలిపించారు. అటు ఇటు వాహనాలు వెళ్తున్నాయి. అదే విధంగానే ఆటోలు కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. భారీ వాహనాలు కూడా అటువైపు అటు మార్గంగా అటు ఇటు వెళ్తున్నాయి. అయితే ఆ సందర్భంలో ఏటీఎం వద్ద
ఒక బొలోరో లాంటి వాహనాన్ని ఎందుకు ఉంచారు అనేటువంటి అనుమానాలు కూడా ఏమాత్రం రానియకుండా వాళ్ళు చాలా చాకచక్యంగా వ్యవహరించారు అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే దొంగలు ఏటీఎం తీసుకెళ్ళినటువంటి విధానం తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ కూడా తలదన్నేటువంటి విధంగా, ఎందుకంటే దాదాపుగా సీసీ కెమెరాలు అనేటువంటివి ఉంటాయి, అదే విధంగా నిరంతరం మానిటరింగ్ అనేటువంటిది జరుగుతుంది. ఇలాంటి వ్యవస్థలు అన్ని ఉన్నప్పటికీ కూడా స్వేచ్ఛగా దొంగలు ఏటీఎం సాధారణంగా అంటే బ్యాంకు లోపల ఉన్నటువంటి ఆ లాకర్ సిస్టమ్ ని కానివ్వండి లేదా ఏటీఎంలను కానివ్వండి పూర్తి స్థాయిలో కదిలిస్తున్నప్పుడు సైరన్లు మోగడం లేదా అలర్ట్ చేయడం ఇలాంటి టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఏటీఎం లో అలాంటి టెక్నాలజీ లేదా? చెప్తున్నారు ఖచ్చితంగా, ఎందుకంటే ఏటీఎం లో అనేటువంటి వచ్చినప్పుడు సందర్భంలో కావచ్చు, అదేవిధంగా బ్యాంకింగ్ వ్యవహారాలకు సంబంధించినటువంటి బ్యాంకింగ్ రంగంలో కావచ్చు, ఒక అలారం అలర్ట్ చేసేటువంటి అలారం సిస్టాన్ని ఖచ్చితంగా అక్కడ అమర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటిదే కాకుండా అంతేకాకుండా ఏటీఎం లో ఖచ్చితంగా ఒక రాత్రిపూట గార్డ్ ను కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సెక్యూరిటీ వ్యవస్థకు మొత్తం కూడా తెలియదకాలు ఇచ్చారనేటువంటి విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఒక రకంగా చూస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరంలో దాదాపుగా ఒక నెల రోజుల క్రితం ఏటీఎం ను ఇదే విధంగానే యథేచ్ఛగా తీసుకెళ్లారు. అదే విధంగానే దాదాపుగా 2 రోజుల క్రితం కూడా గుంతకల్లో కూడా అక్కడ ఏటీఎం ని దొంగలించేందుకు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. అయితే అక్కడ వారి యొక్క పాచికలు పారాయలేదో కానీ అయితే ఉన్న పలుక ప్రజలు చూసి పెద్ద ఎత్తున కేకలు వేయడంతో దాన్ని అలాగే వదిలి పరారైనటువంటి పరిస్థితి. అయితే కేవలం 2 రోజులు 3 రోజులు కూడా గడవకనే బుక్కరాయ సముద్రంలో పోలీస్ స్టేషన్ కు పూర్తి దూరంలో ఉన్నటువంటి ఏటీఎం ను దొంగలు ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా దాదాపుగా 15 లక్షల రూపాయలు దాంట్లో ఉంచినట్టు కూడా బ్యాంకింగ్ అధికారులు అదేవిధంగానే పోలీసు అధికారుల ద్వారా సమాచారం తెలుస్తుంది. అయితే దాంట్లో ఎంత మేరకు ప్రజలు డ్రా చేశారు ఏంటి అనేటువంటిది పూర్తిగా వివరాలు వెల్లడి కావాల్సి ఉంటుంది. వచ్చినటువంటి దుండగులు ఎవరైతే ఉన్నారో ఏదైతే ఆ ఏటీఎం సెంటర్ ను పూర్తిగా ధ్వంసం చేశారు. చాలా చాకచక్యంగా కాళ్లతో ఆ ఏటీఎం ను వాహనంలోనికి ఎత్తుకెళ్లినటువంటి ఏటీఎం ని సింగనమల నియోజకవర్గ పరిధిలోని ఆకులేడు ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆకులేడు ప్రాంతంలో ఆ దూరంగా పొలాల్లో తీసుకెళ్లినటువంటి దుండగు దాన్ని బర్న్ చేసేసి కాల్చివేసి అందులో మరి అంటే ధర్మవరం గుంతకల్ ఇప్పుడు బుక్కరాయ సముద్రం, సో వరుసగా ఏటీఎం లని ఎత్తుకెళ్తున్నటువంటి వైనం పైన అంటే ఒకే గ్యాంగ్ ప్రమేయం ఏమైనా ఉండేటువంటి అవకాశం కనబడుతుందా? ఇప్పుడు రీసెంట్ గా జరిగినటువంటి బుక్కరాయ సముద్ర ఈ ఘటనకు సంబంధించి అసలు పోలీసులు నైట్ టైం గస్తీ ఎంతవరకు నిర్వహిస్తున్నారు అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఖచ్చితంగా, ఎందుకంటే వరుసగా దొంగతనాలు దోపిడీ చోటు చేసుకుంటున్నప్పటికీ పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు లేదా అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున అనుమానాలకు గురిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు పోలీసు అంటే ఖచ్చితంగా లాస్ట్కు సైకిళ్లలో తిరిగేటువంటి సందర్భాల్లో కూడా దొంగతనాలను కట్టడి చేసి పోలీసు ఉన్నతాధికారులు ఒక ప్రాంతంలో బీట్ అనేటువంటిది వేస్తారు. ఇలాంటి బీట్ వేసేటువంటి సందర్భాలు ఉంటాయి. సో దీనివల్ల ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి ఆ దొంగతనాలను వ్యవహారాలు చేస్తే బీట్ పోలీసులు అసలు పనిచేస్తున్నారా లేదా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఆ ఏటీఎం వేసుకున్నటువంటి దొంగలు దాన్ని కాల్చివేసినటువంటి సందర్భంలో దాంట్లో ఉన్నటువంటి నోట్లు కూడా బర్న్ అయిపోయాయి, లేకపోతే దొరికిన కాటికి దొంగలు దొరికెళ్లారా అనేటువంటిది కూడా పూర్తిగా తెలియాల్సి ఉంటుంది. అయితే మొత్తం పైన ఈ ఏటీఎం ను వరుసగా ఎత్తుకుంటున్నటువంటి పరిస్థితులను చూస్తే అటు ధర్మవరంలో కావచ్చు, అదేవిధంగా గుంతకల్లో కావచ్చు, ఈ రోజు బుక్కరాయ సముద్రంలో జరిగినటువంటి ఈ ఏటీఎంల చోరీ వ్యవహారాన్ని చూస్తే మొదట కాపరండి ఏదైతే దొంగతనానికి వినియోగించే విధానం ఉందో ఈ విధానం అంతా కూడా ఈ మోడల్ ఆపరెండ్ అనేటువంటిది మొత్తంగా ఒకే విధంగా కనిపిస్తుంది. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి గ్యాంగ్ అనేటువంటిది ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో బాగా వేస్తుందా, ఎక్కడైతే రెక్కి నిర్వహిస్తూ ఈ విధంగా ఖచ్చితంగా, ఎందుకంటే ఒక ఏటీఎం లో అంత పెద్ద ఎత్తున చాలా దృఢత్వంగా దాన్ని చాలా ఫిక్స్ చేసి ఉంటారు, బోల్ట్స్ ఇలా పెద్ద ఎత్తున అందులో చాలా వెయిట్ కూడా ఉంటుంది. సో దీన్ని ఎత్తుకెళ్లాలంటే అంత ఈజీ వ్యవహారం కాదు. సో దీనికి ప్రత్యేకంగా రెక్కి నిర్వహించి ఒక ఏటీఎం చోరీ చేసేటువంటి ఒక ముఠా ఖచ్చితంగా ఉమ్మడి అనంతపురంలో జిల్లాలో జరుగుతుంది అనేటువంటి విషయం మాత్రం ఇటీవల చోటు చేసుకుంటున్నటువంటి ఏటీఎంల దొంగతనాల దోపిడీ వ్యవహారం మాత్రం స్పష్టం చేస్తుంది. అయితే దీన్ని ఏదైనా బీహార్ గ్యాంగ్ ఏదైనా వచ్చిందా లేక యూపీ లేక ఇంటర్ స్టేట్ గ్యాంగ్ అనేటువంటిది ఏదైనా వచ్చిందా, అలాంటి గ్యాంగ్ ఇలాంటి దొంగతనాలకు పాల్పడవచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా కొంతమంది ఈ క్రైమ్ సంబంధించినటువంటి వ్యవహరించేటువంటి పోలీస్ సిబ్బంది కూడా వస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా మనం చూసుకున్నటువంటి విజువల్ సింగనమల నియోజకవర్గంలో బుక్కరాయ సముద్రంలో దోపిడీ దొంగలు చేసినటువంటి బీభత్సం. ఎస్బీఐ ఏటీఎం నే తీసుకువెళ్లారు. దాదాపు 100 అడుగుల దూరంలో మాత్రమే పోలీస్ స్టేషన్ ఉంది.
సో అంత దగ్గరలో ఉన్నటువంటి ఏటీఎం ని దొంగతనం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు అంటే పోలీసులు అక్కడ గస్తీ ఎలా నిర్వహిస్తున్నారు అనేటువంటి ఒక బలమైన ప్రశ్నగానే మిగులుతుంది. ఇప్పుడు రీసెంట్ గా 2 రోజుల క్రితం గుంతకల్లో, దాని ముందు ధర్మవరంలో చోటు చేసుకున్నటువంటి ఇదే తరహా ఏటీఎం చోరీ ఘటనలు కూడా జరిగినాయి. అంటే వారు ఏటీఎం ని పగలగొట్టి లోపల ఉన్నటువంటి క్యాష్ ను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయట్లేదు. అసలు ఉన్నటువంటి ఏటీఎం ని ఆ ప్రాంతం నుంచి ఎత్తుకొని వెళ్ళి దూర ప్రాంతాల్లో ఎక్కడో కాల్ చేయడం, లోపల ఉన్నటువంటి మనీని ఆ మిషన్స్ ను తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఏటీఎంలతో పాటుగా బ్యాంక్ లోపల ఉండేటువంటి లాకర్ల సిస్టమ్ లో కొంతవరకు అంటే సైరన్లు మోగించేటువంటి టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉంటారు. కానీ తాజా ఈ ఏటీఎం లో అలాంటి టెక్నాలజీ లేదా, కనీసం ఒక గార్డు నైట్ టైం ఉండట్లేదా అనేటువంటి క్వశ్చన్ కూడా చాలా బలంగా వినపడుతుంది. కానీ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటే అన్ని సేఫ్ అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ కు 100 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఇదే ఏటీఎం లో ఈ తరహా చోరీ జరిగితే అసలు సమీపంలో శాంతి భద్రతలు, మరి ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు, దొంగతనాలు జరగకుండా ఎలాంటి నిఘా వ్యవస్థ ఉంది అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఈ అన్ని ప్రశ్నలకి కారణం వరుసగా జరుగుతున్నటువంటి ఏటీఎం చోరీలు. అంటే చాలా ఈజీగా పోలీసులు అంత పట్టనట్టుగా ఉన్నారా అనేది మాత్రం నెటిజన్లు ఫైర్ అవుతున్నా, అంత ఈజీగా దొంగతనాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఒకే జిల్లాలో వరుసగా ఇలాంటి చోరీలే ఎందుకు జరుగుతున్నాయి, ఈ మొత్తం వెనకాల ఏదైనా గ్యాంగ్, ఏదైనా ముఠా ఉందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరగాలని మాత్రం సామాజిక విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. మరోవైపు ఏటీఎం చోరీ ముఠాను మాత్రం కట్టడి చేయడంలో ఘోర వైఫల్యం జరిగింది అనేది మాత్రం తేట తెల్లమవుతుంది. బుక్కరాయ సముద్ర ఘటన మాత్రమే కాదు, ఇంతకుముందు గుంతకల్, ఈ మధ్య కాలంలో ధర్మవరం, సో వరుస ఘటనలు మాత్రం జిల్లా వ్యాప్తంగా తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారాయి. అయితే అంత అయిపోయిన తర్వాత పోలీసులు రంగప్రవేశం చేశారు, ఏటీఎం ని గుర్తించారు, కాల్ చేశారని నిర్ధారించడం జరిగింది. కానీ ఆ ప్రాంతంలో నిఘా వ్యవస్థను పెంచాలని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తాజాగా అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, ఆ వెహికల్ నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.